ఇంగ్లాండ్ పర్యటనలో టీ20 సిరీస్ ను 4-0తో ఘోర పరాజయంతో ఓడిపోవడంతో ఐసీసీ నెంబర్ 1 ర్యాంకును కోల్పోయిన టీమిండియా ఇప్పుడు ఆ అవమానానికి వన్డే సిరీస్ లో ప్రతీకారం తీర్చుకోవడానికి కసితో సిద్ధమైంది. భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగబోయే అత్యంత ప్రతిష్టాత్మకమైన 3 మ్యాచ్ల వన్డే సిరీస్ రేపు 14వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. తొలి వన్డే ఎడ్జ్బాస్టన్ వేదికగా జరగనుండగా రెండో వన్డే 16వ తేదీన కార్డిఫ్ మైదానం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక మూడో వన్డే మ్యాచ్ 19వ తేదీన లార్డ్స్ మైదానంలో జరగనుంది. ఇక టీ20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన నేపథ్యంలో వన్డే సిరీస్ ముందు ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్కులం టీమిండియాపై కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 సిరీస్ లో టీమిండియాను పక్క ప్లాన్ తో దెబ్బ కొట్టినట్లు వివరించాడు. ఇక ఇప్పుడు వన్డే సిరీస్ పైన ఫోకస్ పెట్టినట్లు స్పష్టం చేశాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజ క్రికెటర్లు టీమిండియాలోకి వస్తున్నారు. బుమ్రా, కేఎల్ రాహుల్, గిల్ కూడా రంగంలోకి దిగబోతున్నారు. ఇలాంటి క్రమంలో సరికొత్త ప్లాన్ వర్కౌట్ చేసి ఇండియాను ఓడిస్తామని, అది కూడా 3-0తో క్లీన్ స్వీప్ చేస్తామని సవాల్ విసిరాడు బ్రెండన్ మెక్కులం. బుమ్రాను కూడా ఎలా ఎదుర్కోవాలో పక్క ప్లాన్ తో సిద్ధమయ్యామని అన్నాడు. ఇది ఇలా ఉంటే టెస్టులో తన హయాంలో ఇంగ్లాండ్ కోచ్ గా బ్రెండన్ మెక్కులం పెద్దగా ఫలితాలు సాధించలేదు. అందుకే అతన్ని తప్పించారు. ఇకపై వన్డేలు టీ20ల బాధ్యతలు మాత్రమే బ్రెండన్ మెక్కులం చూసుకోనున్నాడు. కాగా తొలి వన్డే మ్యాచ్ బర్మింగ్హామ్ లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియం వేదికగా భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3:30 ప్రారంభం అవుతుంది.